జంగిల్ క్లియరెన్స్ న్యాయపరమైన అడ్డంకులు దాటుకొని అమరావతి పునర్నిర్మాణం జరగబోతోంది. అయితే 5 ఏళ్ల జగన్ పాలనలో ఆంధ్రుల రాజధాని నిర్మాణానికి ఒక్క ఇటుక పేర్చలేదు. దీంతో అమరావతి నిర్మాణం ఇప్పుడు భారం కాబోతోంది. జగన్ చేసిన పాపం వల్ల ఏపీ ప్రజలు ఎంత నష్టపోయారు. కూటమి ప్రభుత్వం రావడంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం ఊపందుకుంటోంది. తొలి దశలో టీడీపీ సర్కారు ఉన్నప్పుడు భూసేకరణ, ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు రావడం, కొన్ని రోడ్లు వేయడం జరిగింది. అయితే 2019లో జగన్ ప్రభుత్వం వచ్చాక 3 రాజధానుల పేరుతో అమరావతి నిర్మాణాన్ని ఆపేశారు. తన 5 ఏళ్ల పాలనలో ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. ఈ ఏడాది అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అన్నింటినీ సెట్ చేసి నిర్మాణానికి పూనుకుంది. అయితే 5 ఏళ్లు జగన్ అలసత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారీగానే మూల్యం చెల్లించుకుంటున్నారు. అమరావతి నిర్మాణ వ్యయం ఇప్పుడు ఏకంగా 30% పెరిగింది. ఇది ప్రాథమిక అంచనా మాత్రమే. ఈ వ్యయం పెరుగుదల 50% వరకు ఉండే ఛాన్స్ ఉంది. పాత పనులకు మళ్లీ టెండర్లు పిలిస్తేనే 2500 కోట్లకు పైగా భారం పడుతోంది. పాత కాంట్రాక్టులు రద్దు చేసుకోవడానికి 286 కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వచ్చింది. జీఎస్టీ పెరగడంతో మరో 452 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. అంతేకాదు వైసీపీ హయాంలో అమరావతిలో రోడ్లు తవ్వేశారు. ఇనుము, డోర్లు, ఏసీ లాంటివి కూడా దుండగులు ఎత్తుకెళ్లిపోయారు. అప్పటికే నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ల నుంచి సామాన్లను సైతం దొంగిలించారు. అభివృద్ధి చేయకపోగా ఇలాంటి దొంగతనాలు జరిగినప్పుడు జగన్ ప్రభుత్వం చోద్యం చూసింది తప్ప చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టిన వారికి అండగా నిలబడింది. గత ప్రభుత్వం 3 ముక్కలాటాడి ఆ యొక్క అమరావతి రాజధాని పక్కన పడేసింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లో దానికున్న అనేక అడ్డంకులు, లీగల్ విషయాలు కానీ ఇవన్నీ కూడా యాక్చువల్గా దానికి డిఫరెంట్ కమిటీలు సీఈలతో, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో పనులు ఆగిపోయినాయి. పని వాళ్ళని క్యాన్సిల్ చేసి డ్రాప్ చేశారంటే చేయలే, ఏజెంట్లు అట్నే ఉంచేశారు. ఏజెంట్లు అలా వచ్చేసారు, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడే ఉండిపోయింది, క్లోజ్ చేయలేదు. అయితే 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చేయమంటే వాళ్ళు 5 సంవత్సరాల క్రితం 2017, 18, 19 ఇచ్చిన టెండర్లు ఇప్పుడు చేయలేమని వాళ్ళు చెప్పటం, దాని మీద అది క్లోజ్ చేయడానికి నిర్ణయించుకుని కమిటీ వేసాము. ఆ కమిటీని 24వ తేదీ 7వ నెలలో సీఈలతో కమిటీ వేస్తే ఆ కమిటీ డిస్కస్ చేసి 30/10/24 అక్టోబర్ 30వ తేదీ సబ్మిట్ చేయడం జరిగింది. దాన్ని 27/11 యాక్చువల్గా అది క్యాబినెట్ అప్రూవ్ చేసింది. చేసిన తర్వాత దాని ప్రకారం వాళ్ళందరితో యాక్చువల్గా అధికారులు డిస్కస్ చేసి వాళ్ళ యొక్క అగ్రిమెంట్లన్నీ యాక్చువల్గా క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పుడున్న మార్కెట్ రేట్ల ప్రకారం చూస్తే ట్రంక్ రోడ్ల నిర్మాణ వ్యయమే 460 కోట్ల రూపాయల వరకు పెరిగింది. రాజధాని అమరావతిలో ప్రభుత్వం 360 కిలోమీటర్ల మేర ట్రంక్ రోడ్లు వేయనుంది. 11,471 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 3,600 అపార్ట్మెంట్లు నిర్మించనున్నారు. వీటి కాస్ట్ 2019తో పోలిస్తే 33% పెరిగింది. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ గా 5 టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాలను నిర్మించనున్నారు. వీటికి నెలాఖరు లోపు టెండర్లు పిలిచి వచ్చే నెలలో పనులు ప్రారంభించనున్నారు. టీడీపీ గత ప్రభుత్వ హయాంలో రాజధాని నిర్మాణానికి 41,000 కోట్లతో ప్రణాళిక రూపొందించారు. ఇప్పుడు 30% ఖర్చు పెరగనుంది. అంటే ఇప్పుడు 53,300 కోట్లు ఖర్చు అవుతుందన్నమాట. చేసిన రోడ్లు అట్నే వదిలేశారు. ఇదంతా ఒక అడవిలాగా తయారైపోయింది. కొందరు రోడ్లు తవ్వుకొని మెటల్ కూడా తీసుకుపోయారు. కొందరు అపార్ట్మెంట్ కట్టి దాంట్లో కొన్ని డోర్స్ అవి కూడా తీసుకుపోయారు. ఇవన్నీ ఏసీలు తీసుకుపోయారు. ఇవన్నీ ఎస్టిమేషన్ వేస్తే 268.78 కోట్లు డ్యామేజ్ జరిగింది. ఇప్పటికిప్పటికి రేట్లలో తేడా ఉంది. ఎస్ఓఆర్ రేట్లు తీసుకుంటే అప్పటికిప్పటికి ఉన్న తేడా అంటే ఎవ్రీ ఇయర్ యాక్చువల్గా సీఈల కమిటీలు డిసైడ్ చేస్తుంటారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి. వాళ్ళు చేసిన ప్రకారం ఈరోజు అంటే 7,391 కోట్ల 65 లక్షల వర్క్ మిగిలింటే, అంటే అప్పుడు 2014-19లో పిలిచిన టెండర్లలో ఇంతవరకు మిగిలింది. టెండర్లు పిలిస్తే అడిషనల్గా 2,507 కోట్ల 42 లక్షలు
రేట్లు పెరిగినందువల్ల పెరిగింది. ఇవన్నీ నష్టాలన్నీ జరగడానికి కూడా గత ప్రభుత్వం చేసిన ఆ విధ్వంసం ఏదో ఒక విధంగా ఈ రాష్ట్రంలో అమరావతి రాజధాని రాకూడదు అనే ఉద్దేశం చేశారు. జగన్ దెబ్బకు అమరావతిలోని కీలక ప్రాజెక్టులకే భారం 12,300 కోట్లు పడింది. ఇవే ప్రాజెక్టులు సకాలంలో నెరవేర్చినట్లయితే ఖర్చు తగ్గేది. ఎమ్మెల్యేలు, మంత్రులు, స్టాఫ్ క్వార్టర్స్ అందుబాటులోకి వచ్చుంటే ఆ మేరకు ప్రభుత్వానికి అద్దె కూడా కలిసి వచ్చేది. పోయేది ప్రజలే కదా అని జగన్ అభివృద్ధిని అడ్డుకున్నారు. ఇప్పుడు ఈ భారాన్ని ప్రజలే మోయాల్సి ఉంటుంది. అమరావతిని అడ్డుకుని ఒక రకమైన ఆనందాన్ని పొందారు జగన్. ఎంత ఖర్చైనా, ఎన్ని వ్యయ ప్రయాసలకు ఓర్చుకునైనా అమరావతిని నిర్మించి తీరాలన్న పట్టుదలతో ఉంది కూటమి ప్రభుత్వం. తాజాగా ప్రముఖ విద్యా సంస్థ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ బిట్స్ తన క్యాంపస్ ను రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపిస్తోంది. బిట్స్ పిలానీ విశ్వవిద్యాలయానికి గోవా, హైదరాబాద్, దుబాయ్లో క్యాంపస్లున్నాయి. అమరావతిలో 50 ఎకరాల విస్తీర్ణంలో క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. వైసీపీ హయాంలో అమరావతిపై ఏదైనా సంస్థ ఆసక్తి చూపితే దాన్ని తరిమేసేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. సీఎంగా జగన్ ఉన్నప్పుడు అదానీ కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నందుకు ఆయనకు 1750 కోట్ల లంచం ముట్టిందని అమెరికా దర్యాప్తు సంస్థలు బయటపెట్టాయి. ఆయన చేసుకున్న ఒప్పందం ఫలితంగా రాష్ట్ర ప్రజలు 1,00,000 కోట్లకు పైగా అదనపు భారాన్ని మోయాల్సి వస్తోంది. అయినా సరే జగన్ అడ్డగోలుగా సమర్థించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక ప్రయోజనాల కోసం ఈ తప్పుడు డీల్ మీద సంతకం పెడితే చంద్రబాబు గారు ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం ఈ తప్పుడు డీల్ను సమర్థిస్తున్నారు. మరి ఇద్దరికీ తేడా ఏమిటి? జనాలు ఎంతో కసిగా ఓట్లేసి ప్రభుత్వం మార్చాలి అని 9 గంటల వరకు 10 గంటల వరకు లైన్లలో నిలబడి ఓట్లేసి మరీ చంద్రబాబు గారిని అధికారంలోకి తీసుకొచ్చారు. మర్చిపోరాదని గుర్తు చేస్తున్నాం. చంద్రబాబు గారు